హలో అండి. నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? నేను మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మౌనిక కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పకోడా. చాలా ఈజీ అండ్ స్పైసీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక 300 గ్రామ్స్ వరకు బోన్‌లెస్ చికెన్ తీసుకున్నాను. అవి కూడా చిన్న చిన్న పీసెస్ కింద. మనం అడిగితే వాళ్ళు చిన్న పీసెస్ కింద కొడతారు. దీన్ని బాగా నీచు వాసన లేకుండా క్లీన్ చేసుకొని, ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, అలాగే టేస్ట్‌కి సరిపడగా సాల్ట్, ధనియాల పౌడర్ ఒక స్పూను, అలాగే జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూను, గరం మసాలా కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే కారం వచ్చేసి 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక స్పూన్ వచ్చేసి శనగపిండి, ఇంకొక స్పూన్ వచ్చేసి బియ్యం పిండి, అలాగే ఇంకొక స్పూన్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక చెక్క నిమ్మరసం. మీరు తీసుకున్న కాయని బట్టి ఇక్కడ పులుపును చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ముందు వాటర్ ఏమి యాడ్ చేయకుండా దీంట్లోంచి వచ్చే వాటర్‌ని కొంచెం కలపడానికి ట్రై చేయండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను. మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఇలాగ కొంచెం కొంచెం వాటర్ తీసుకొని మీకు మిక్సింగ్ ఎంతవరకు అవసరం అనుకుంటే అంతవరకు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని, ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 4 పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు. మళ్ళీ ఇదంతా కూడా ఒకసారి మొత్తం కలుపుకోండి. దీన్ని కనీసం మనం మ్యారినేట్ చేసిన తర్వాత ఒక 20-30 మినిట్స్ అయినా సరే టైం ఉంటే గనుక మ్యారినేట్ చేసుకొని ఉంచుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మనకి ఇందులో మనం యాడ్ చేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్‌కి బాగా పట్టి టేస్ట్ అనేది బావుంటుంది. 30 మినిట్స్ తర్వాత ఇక్కడ డీప్ ఫ్రై చేయడం కోసం ఇలా మందంగా ఉన్న గిన్నె ఏదైనా సరే తీసుకోండి. మీకు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ యాడ్ చేసుకొని, అది హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని ఇలా ఒకేసారి వేయకుండా ఇలా విడదీసుకొని ఒక్కొక్క పీసెస్‌ని ఇలా విడివిడిగా ఎయండి. అన్నీ ఒకేసారి వేయకుండా బ్యాచెస్ కింద వేసుకోండి. తొందరగా ఫ్రై అవుతాయి. అలాగే బాగా ఉడుకుతాయి కూడా. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం చికెన్ అంతా కూడా సేమ్ ప్రాసెస్‌లో ఇలా ఒకేసారి యాడ్ చేయకుండా ఇలా విడివిడిగా వేసుకుంటూ చికెన్‌ని బాగా డీప్ ఫ్రై చేసుకోండి. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు ఫుడ్ కలర్ కూడా వేసుకోండి. నేను ఇక్కడ వేసుకోలేదు. ఇంకొంచెం మీకు కలర్ కూడా వస్తుంది ఫుడ్ కలర్ వేసుకుంటే. అంతేనండి. చాలా ఈజీగా మన రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఎవరైనా సరే కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి సైడ్ డిష్ కింద కూడా చాలా బావుంటుంది. బిర్యానీలోకి గట్టా కూడా చూసారా ముక్క చాలా పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మన రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మన చికెన్ పకోడా కాంబినేషన్‌కి సైడ్‌గా ఆనియన్ స్లైసెస్ మీద లెమన్ పిండుకొని తింటే కూడా చాలా బావుంటుంది. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.